స్లీపర్ బస్సులలో కంఫర్ట్ బానే ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది రిస్క్ గూడా ఉంటుంది. కొన్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు చాలా రిస్క్ అని మనకు ఈ మధ్య తెలిసింది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ కూడా వార్నింగ్ అయితే ఇస్తుంది. చాలా స్లీపర్ బస్సులలో సేఫ్టీ నార్మ్స్ అయితే పాటించడం లేదని జెప్తున్నారు. అసలు ఇదే కారణంగా కొన్ని దేశాలు స్లీపర్ బస్సులన్నీ డైరెక్ట్‌గా బ్యాన్ జేసినాయి. సో, ఏ రీజన్స్‌తో చైనా, జపాన్, జర్మనీ, వియత్నాం లాంటి దేశాలలో అయితే ఇప్పుడు వాళ్ళు స్లీపర్ బస్సులనైతే బ్యాన్ జేశారు. డిజైన్‌లో చాలా ఫాల్ట్స్ అయితే ఉన్నాయంటున్నారు. ఇంకా ఎమర్జెన్సీ టైమ్‌లలో డ్రైవర్స్‌ని కాంటాక్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. నేను మొన్న జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ట్రావెల్ చేశాను. సో, కంఫర్ట్‌గానే అనిపిచ్చింది. ప్రైవసీ గూడా అనిపిచ్చింది. బట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బయటపడడం ఎలా? దానికి అదొక్కటే మైండ్‌లో డౌట్ అయితే వచ్చింది. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడైతే ఆహ్, మినిమమ్ బేసిక్స్ చెక్స్ అయితే చేసుకోండి. ఇంకా కొన్ని టూల్స్ గూడా ఉంటాయి. అవి మన గ్లాస్ బ్రేకింగ్ టూల్స్. అవైతే మనం క్యారీ చేయడం బెటర్. కంఫర్ట్ కాకుండా సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. సో, మనం నెక్స్ట్ టైమ్ ట్రావెల్ చేసేటప్పుడు ఇవన్నీ మనం బ్యాక్ ప్యాక్‌లో ఉండేలా చూసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మన ఎప్పుడు ట్రావెల్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళకి షేర్ చేయండి. హావ్ ఎ గుడ్ డే. బాయ్.